బ్యాక్ టు బీ అలర్ట్. కట్టుకున్న వాడిని కాదనుకుంది, 3 మిల్లేసిన వాడిని ప్రియుడే ముఖ్యమనుకుంది. ప్రియుడి కోసం భర్తని చంపాలనుకుంది. పక్కా ప్లానేసి భర్తను కడతీర్చింది. చిత్తూరు జిల్లాలో సంచలనం సృష్టించిన మర్డర్ కేసులో వీడిన మిస్టరీ ఇది. చిత్తూరు జిల్లా పీలేరులో సంచలనం సృష్టించిన హత్య కేసును ఛేదించారు పోలీసులు. పట్టణ శివారులోని కళ్యాణ మండపం దగ్గర గత నెల 15న ఓ డెడ్ బాడీ స్థానికులను ఉలిక్కి పడేలా చేసింది. తల ఒకచోట, మొండెం ఒకచోట కనిపించడం కలకలం రేపింది. నెల రోజుల పాటు దర్యాప్తు చేసిన పోలీసులు చివరకు కేసును కొలిక్కి తెచ్చారు. మృతుడి భార్య, ప్రియుడు కలిసి ఈ మర్డర్ చేశారని తేల్చారు. మహబూబ్నగర్ జిల్లా కొత్తకోట మండలం మిరాసపల్లె గ్రామానికి చెందిన మహేష్ కు అదే గ్రామానికి చెందిన సువర్ణతో 13 ఏళ్ల క్రితం పెళ్లైంది. మహేష్ తాపీ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. ఏడాది క్రితం భార్యాభర్తలిద్దరూ బెంగళూరులోని ఓ నిర్మాణ సంస్థలో చేరారు. ఇదే సంస్థలో చిత్తూరు కలకడ మండలం సింగునొడ్డుపల్లెకు చెందిన మధు సివిల్ ఇంజనీర్ గా పనిచేసేవారు. 6 నెలల కిందట సువర్ణకు మధుతో పరిచయం అయింది. ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. భార్య ప్రవర్తనపై అనుమానం కలిగిన భర్త పలుమార్లు హెచ్చరించాడు. అయినా ఆమె తీరు మారలేదు. భర్త కన్నా ప్రియుడే ముఖ్యమనుకుంది. అందుకే భర్త అడ్డు తొలగించుకోవాలనుకుంది. ఇదే విషయాన్ని ప్రియుడు మధుకు చెప్పింది. బెంగళూరు నుంచి వెళ్లిపోయినా ఫోన్లో మధుతో సువర్ణ తరచూ మాట్లాడేది. ఎలాగైనా మహేష్ ను చంపాలని ఇద్దరూ అనుకున్నారు. ప్లాన్ ప్రకారం మహేష్ ను విందుకు రావాలని స్వగ్రామానికి ఆహ్వానించాడు మధు. సెప్టెంబర్ 15న మహబూబ్నగర్ జిల్లా నుంచి రైల్లో తిరుపతికి చేరుకున్నాడు మహేష్. ఇద్దరూ కలిసి మద్యం తాగారు. పీలేరు శివార్లోని కళ్యాణ మండపం దగ్గర నిద్రించేందుకు ఆగారు. మహేష్ గాఢ నిద్రలోకి జారుకోవడంతో ఇదే అదనుగా భావించిన మధు బండరాయితో అతని తలపై మోదాడు. బండరాయితో కొట్టినా మహేష్ చనిపోకపోవడంతో చెట్టు కిందకు ఈడ్చుకెళ్లి తన వెంట తెచ్చుకున్న కత్తితో అతని గొంతు కోసి తలను గుట్టలో పడేసి అక్కడి నుంచి జారుకున్నాడు. మృతుడి జేబులో లభించిన బీడీ కట్టపై ఉన్న బార్కోడ్ ఆధారంగా హత్య కేసును ఛేదించారు పోలీసులు. మహేష్ భార్య ఫోన్ కాల్స్ ని విశ్లేషించడంతో మధుతో ఉన్న వివాహేతర సంబంధం బయటపడింది. ఈ ముద్దాయిలిద్దరూ పీలేరు ఎంఆర్ఓ ఆఫీసులో సరెండర్ అయిపోయి తర్వాత పోలీస్ దగ్గరికి రాబడి మేము అరెస్ట్ చేసినాము. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టినాము. వాళ్ళు కోర్టు వారు ఈరోజు వాళ్ళకి 15 రోజులు నెక్స్ట్ ఈ మంత్ 28 వరకు రిమాండ్ విధించినారు. పరారీలో ఉన్న మహేష్ భార్య సువర్ణ, నిందితుడు మధు పీలేరు తహసీల్దార్ ఎదుట లొంగిపోయారు. వారిని రిమాండ్ కు పంపారు పోలీసులు. 13 ఏళ్లు కాపురం చేసిన భర్తను కాదని 6 నెలలు పరిచయం ఉన్న ప్రియుడు కోసం కట్టుకున్న వాడినే కడతీర్చింది ఈ కసాయి ఇల్లాలు.